సార్ మీ వెహికల్ బాగాలేదండి, కొంచెం పొగొస్తుంది, ఒకసారి చూసుకోండి అని చెప్పేది గౌరవంతో. అంతేగాని రే సన్నాసి నీ దాంట్లో పొగొస్తుంది చూసుకో అని చెప్తే బాగోదు అని. అది గమనించాల్సింది మనం. ఎన్నికల సంఘం ప్రస్తుతం ఒక వివాదం ఎదుర్కొంటోంది. ఎందుకయ్యా అంటే నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ లెక్క ఒక రకంగా ఉంటుంది, రేపు లెక్క ఒక రకంగా ఉంటుంది, 3 రోజుల తర్వాత ఒక లెక్క ఉంటుంది. ఓట్లు వేసేసిన తర్వాత ఏ గంటకా గంట లెక్క వచ్చినప్పుడు ఇట్లా 3 రోజుల్లో 3 లెక్కలు తేడా రావడం ఏంటి? 6 నుంచి 8% ఓట్లు ఎక్కువ రావడం ఏంటి ఫైనల్గా? అదేమంటే చివరి నిమిషాల్లో ఉన్నారు. చివరి నిమిషాల్లో ఉన్నటువంటి వాళ్ళు 2వ రోజు కన్నా డేటా ఇవ్వాలి, కానీ 3వ రోజు 4వ రోజు ఏంటి? ఇది అనుమానాలకు తావిస్తుంది. గెలుపోటముల్ని ఈ 6 నుంచి 8%, 10% తేడా తీసుకొస్తుండటం కూడా సందేహాలకు తావిస్తుంది. ఇట్లాంటప్పుడు నిజాయితీతో చిత్తశుద్ధితో ఉండాల్సిన ప్రభుత్వాలు ఏం చెప్పాలి? ఎన్నికల సంఘం ఏం చెప్పాలా? ఆ లెక్క కరెక్ట్గా ఉండేటట్టు చెప్పాలి, మేము చూసుకుంటామని చెప్పాలి, బాధ్యతతో చెప్పాలి. అది బాగానేసి అబ్బెబ్బే ఏ అవకతవకలు జరగలేదు, ఏ పొరపాటు జరగలేదు అని చెప్తుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోలేని ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసిన అనుమానాలు భారత ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓటింగ్ డేటాలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయన్న పార్టీ వాదన కొట్టేసింది. మహారాష్ట్రతో పాటు హర్యానా ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న కాంగ్రెస్ దీని మీద పార్టీ స్థాయిలో కరణ్ చలాల్ నేతృత్వంలో కమిటీని ఏర్పడింది. ఈ కమిటీ సోమవారం భారత ఎన్నికల సంఘాన్ని కలిసి తన అభ్యంతరాలను వెల్లడించింది. అయితే కాంగ్రెస్ వాదనలు ఈసీ కొట్టిపడేసి పోల్ గణాంకాలు మార్పు చేయడానికి వీలు ఉండదని తెలిపింది. మొత్తం ఎంత ఓటింగ్ జరిగిందో తెలిపే 17C ఫామ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ ముగిసిన తర్వాత పార్టీల అభ్యర్థులు ఏజెంట్కి అందుబాటులో ఉంటుందని వివరించింది. పోలైన ఓటింగ్ వివరాలను ప్రచురించాల్సిన చట్టబద్ధ బాధ్యత మాపై లేదు, అదంతా పోలింగ్ స్టేషన్ల పరిధిలోనే వ్యవహారమని వివరించింది. కొన్ని సందర్భాల్లో మొత్తం ఓటింగ్కి లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉండే అవకాశం ఉందని ఈసీ అంగీకరించింది. ఇక్కడే అతి తేడా ఉంది. ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఇది కనుక సరిచేయకపోతే, ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోతే తిరుగుబాట్లు జరుగుతాయి.